వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జోసా 2026 కౌన్సిలింగ్ సంబంధించి న్యూగా కాలేజెస్ యాడ్ అవుతున్నాయి, భారీగా సీట్స్ పెరుగుతున్నాయని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మన మెంటర్షిప్లో కూడా ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఫస్ట్ మీరు రియాలిటీ అర్థం చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కామన్గా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే రావు. సో మనకు సీట్స్ పెరగడం అంటే పెరగడం వల్ల యూజ్ ఉంటుంది. బట్ ఇక్కడ రియాలిటీ వేరు, మనకు సీట్ రావడం వేరు. ఆ సీట్లు పెరిగిన దాంట్లో మనకు సీట్ రావడం వేరు. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒక్క సీటు పెరిగిందంటే ఆ ఒక్క సీటుకు కూడా మనం కంపల్సరీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. కానీ ఎవరు ఎంతవరకు పెట్టుకోవాలి, హోప్ అనేది ఎలా ఉండాలి అంటే మనకు ర్యాంక్ వచ్చింది కాబట్టి మనకు సీట్ రావాలి. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ర్యాంక్ కంటే ఇంకా ఎక్కడో సీట్ వస్తుందని అనుకొని కౌన్సిలింగ్లో వెళ్తే చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇప్పటికే స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్కి ఇంత మనీ పే చేసాం మేము, మాకు ర్యాంక్స్ రాలేదో, వచ్చిన ర్యాంక్కు సీట్ వస్తుందో అన్న డైనమాలో కంగారులో అంతా ఉన్నారు. అలాంటి టైంలో ఇంకా కౌన్సిలింగ్ అయినా కరెక్ట్గా చేసుకోవాలంటే ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఎక్కువ హోప్స్ పెంచడం నాకు అలాంటి ఉద్దేశం అయితే లేదు. అందుకే క్లారిటీగా ఫస్ట్ క్లియర్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఒక్కసారి అందరూ క్లారిటీగా వీడియో ఎండ్ వరకు చూసి మీకు రియల్గా ఇది రియాలిటీ అనుకుంటే వీడియో లైక్ చేసి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ 2025లో కూడా ఇలానే సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కాలేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పుకుంటూ వెళ్తే ఫైనల్గా వచ్చిన సీట్స్ 2025లో ఇది మన మెంటర్షిప్లో ఏ కాలేజీలో ఏ సీట్స్ వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. చాలామంది పేరెంట్స్, సార్ మాకు అసలు ఈ సీట్స్ పెరిగాయన్న విషయం తెలియదు సార్, మేము అనవసరంగా వేరే మెంటర్షిప్లో ఉండి లాస్ అయ్యామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ఐటి వరంగల్లో కెమికల్ మెట్రాలజీ వచ్చింది. ఫస్ట్ ఇవి ఎందుకు చెప్తున్నారు వినండి, మీకు అర్థమవుతుంది. పాట్నాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, భోపాల్లో ఈ క్యాంపస్ వచ్చాయి. జిఎఫ్టీ విషయానికి వస్తే ఇక్కడున్న జిఎఫ్టీస్ ఒకరోజు చూడండి. శ్రీ జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇండోర్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ఇవన్నిటిని ఎన్ఐఈఐటి ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అందులో ఐజ్వాల్లో 2, అజ్మీర్ 3, గోరఖ్పూర్ 4, అంటే ఈ ఇన్స్టిట్యూషన్ నెంబర్ యాడ్ అయినవి. పాట్నా 5, రూపా 6, 7 రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ. ఈ 7 కాలేజెస్ లాస్ట్ ఇయర్ కూడా యాడ్ అయ్యాయి. ఇవి యాడ్ అవ్వకముందు, వీటి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవ్వకముందు కూడా సీట్లు పెరుగుతున్నాయని చెప్తూనే వచ్చారు. లాస్ట్కి ఇందులో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. దీనివల్ల ఎవరికి యూస్ వచ్చింది అనేది మీకు ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. అలా అని చెప్పి కొన్ని సీట్స్ చాలా మంచిగా ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ జాయిన్ అయ్యి ఉంటాయి. ఇక్కడ చూడండి, IIIT భోపాల్, IIIT కర్నూలు, IIIT తిరుచిరపల్లి, వడోదరా. సో యాక్చువల్గా సీట్స్ ఇంక్రీజ్ అవుతే ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి ఫస్ట్ ఇది చూడండి. మనకు సపోజ్ 1000 సీట్స్ ఇంక్రీజ్ చేశారనుకోండి జోసా కౌన్సిలింగ్ సంబంధించి, అందరికీ అయితే రిజర్వేషన్ వైజ్గా సీట్స్ డివైడ్ చేస్తారు కదా. మీకు ఇప్పటి వరకు తెలిసి ఉంటుంది ఈ విషయం, తెలియకపోతే వినండి. ఈడబ్ల్యూఎస్ 10%, ఓబీసీ ఎన్సీఎల్ 27, ఎస్సీ 15, ఎస్టీ 7.5, మిగిలినవి ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. ఓపెన్ కేటగిరీ అంటే ఓన్లీ ఓసీ స్టూడెంట్స్కి ఇస్తారని కాదు, మీ ముందు ర్యాంకు ఎవరికి ఉన్నా కానీ అందరు స్టూడెంట్స్కి ఈ సీట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఓసీ స్టూడెంట్స్కే కాదు. సో ఇప్పుడు 1000 సీట్స్ కనుక మనకు ఒకవేళ జోసా కౌన్సిలింగ్లో వచ్చింది ఎగ్జాంపుల్గా మీరు అనుకోండి, అప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 100 సీట్స్ వస్తాయి, ఓబీసీ ఎన్సీఎల్కి 270 సీట్స్ వస్తాయి, ఎస్సీ 150, ఎస్టీ 75, ఇంకా 405 సీట్స్ ఓసీతో పాటు అందరు స్టూడెంట్స్కి కాంబినేషన్లో ఉంటాయి. కానీ ఈ సీట్లలో మనకు జోసా కౌన్సిలింగ్లో పీడబ్ల్యూడీ రిజర్వేషన్ ఉంటుంది. ప్రతి కేటగిరీలో పీడబ్ల్యూడీ 5% ఆఫ్ సీట్స్ కంపల్సరీగా రిజర్వ్ చేసి ఇస్తారు. అంటే ఇక్కడ 100 నుంచి 5, 270లో 14, 150లో 8, 75లో 4, 405లో 20. ఇప్పుడు ఈ పీడబ్ల్యూడీ సీట్స్ కూడా మనం రిమూవ్ చేస్తే, సార్ ఎందుకు సార్ పీడబ్ల్యూడీ రిమూవ్ చేస్తే ఎందుకు, వాళ్ళు తక్కువ ఉంటారు కదా మీరు అనుకోవచ్చు. పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి ఉన్న సీట్స్ వాళ్ళకే వస్తాయి, వాళ్ళందరూ కన్ఫామ్గా జాయిన్ అవుతారు. ఒక్క సీటు కూడా రివర్స్లో రాదు.
సో అప్పుడు టోటల్గా మనకు ఇక్కడ ఉన్న సీట్స్ నుంచి పీడబ్ల్యూడి రిమూవ్ చేస్తే ఇప్పుడు ఎంత సీట్స్ వస్తాయి అందరికీ? ఈడబ్ల్యూఎస్ 95, ఓబీసీ ఎన్సీఎల్ 256, ఎస్సీ 142, 71, 385. ఇందులో గర్ల్స్ స్టూడెంట్ అయితే 33% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి గర్ల్స్ స్టూడెంట్కి ఎక్స్ట్రా సీట్స్ వస్తాయి 33% రిజర్వేషన్తో. సో నేను ఇది అప్రాక్స్ క్యాలిక్యులేషన్ అయితే చేశాను, కరెక్ట్ క్యాలిక్యులేషన్ మిస్ అయింది అనుకుంటే మీరు చేయండి. న్యూట్రల్లో అయితే 63, 172, 95. ఇప్పుడు సపోజ్ మీరు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ ఉన్నారు, మీకు 15% ఉంది జోసా కౌన్సిలింగ్లో. 1000 సీట్స్ పెరిగాయని చెప్తే మీకు ఎంత హోప్ పెరుగుతుంది? నాకు ఎక్కడో సీట్ వచ్చేస్తుంది నా ర్యాంకు కానీ మీరు అనుకుంటారు. రియల్గా మీకు లాస్ట్కి వచ్చే సీట్స్ మీరు ఓబీసీ ఎస్సీ కేటగిరీ బాయ్ అయితే జనరల్ న్యూట్రల్ అంటే బాయ్స్కి గర్ల్స్కి అందరు సీట్స్ ఇస్తారు. ఎన్ని సీట్స్ ఉన్నాయి? 95 సీట్స్ మీకు వస్తాయి. ఈ 95 సీట్స్లలో ఇప్పుడు సపోజ్ మీ ర్యాంకు ఒక 3500 ఉందనుకోండి, మీరు ఇప్పుడు ఈ జిఎఫ్టీ కాలేజీలలో 1000 సీట్స్ యాడ్ చేయడం వల్ల మీకేమైనా వచ్చే యూజ్ ఉందా అండి? మీరు ఎలా అయినా ఎన్ఐటీ IIITస్కే వెళ్తారు. జిఎఫ్టీ కాలేజీలో 1000 సీట్స్ తీసుకొచ్చి యాడ్ చేసినా మీకు యూజ్ ఉందా? యూజ్ ఉంది అనుకున్నా, మీరు వెళ్దాం అనుకున్నా ఈ 95 సీట్లలో మీకే సీట్ వస్తుందా? మీకంటే ముందున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ 95 సరే మీకు టాప్ ర్యాంక్ కాదు, లోవర్ ర్యాంక్లోనే ఉందారనుకుందాం. అదే ఎస్సీ కేటగిరీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఎన్ఐటీస్లో IIITస్లో సీట్ రావాలి అంటే మ్యాక్సిమం 13,000 అంటే 12,000 to 13,000కి ఎండ్ అవుతాయి. జిఎఫ్టీస్ విషయానికి వస్తే జోసా కౌన్సిలింగ్లో మ్యాక్సిమం 18,000 వరకు సీట్స్ ఎండ్ అవుతాయి. ఇప్పుడు 18,000 ర్యాంక్ ఉన్న స్టూడెంటు సీట్ వచ్చిందంటే ఇందులో ఏదో ఒక సీట్ తీసుకుంటారు అనుకుందాం. మీ ర్యాంక్ సపోజ్ 20,000 ఉంది. 18,000కి సీట్స్ ఎండ్ అవుతున్నప్పుడు 20,000 ఉన్న స్టూడెంటు ఓన్లీ 95 సీట్స్కే 1000 సీట్స్ పెరిగాయి కదా నాకు సీట్ వస్తుంది అని ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఉంటుందా? డిసప్పాయింట్ అవ్వడం తప్పించి. 95 సీట్స్ అంటే మ్యాక్సిమం ఎంత ర్యాంక్ వరకు సీట్స్ వస్తాయి 18,000 నుంచి అంటే 95 into 6 లేదా 7, దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది కేటగిరీని బట్టి. అలా సీట్స్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అన్ని సీట్స్ ర్యాంక్స్ చేంజ్ అవుతే వీళ్ళు ఒక 19,000 వరకు మ్యాక్సిమం వస్తారు. ఈ ఫైనల్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా కానీ యాక్చువల్గా వచ్చేది 18,600కో 700కో మాత్రం వస్తారు. ఆ మధ్య రేంజ్లో 19,000 మనం అనుకుందాం. ఇప్పుడు మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టే కదా. ఇంకా 20 అంటే మీరు దగ్గర ఉన్నారు. ఇంకా 25,000 వచ్చిన వాళ్ళు కూడా అరే ఇన్ని సీట్స్ పెరిగాయి, భారీగా సీట్స్ పెరిగాయి, మాకు సీట్ వచ్చేస్తుంది అనుకుంటాం. సో సీట్స్ పెరిగితే ఎక్కడ పెరిగితే బెనిఫిట్ వస్తుంది ఎవరికంటే, ఇప్పుడు సపోజ్ ఎన్ఐటీసే అనుకుందాం. ఎన్ఐటి తిరుచిరపల్లి టాప్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో ఒక 60 సీట్సో 80 సీట్సో పెరిగాయంటే మీరు సపోజ్ ఎన్ఐటి ఒక 4th ఎన్ఐటీలో 5th ఎన్ఐటీలో మీకు సీట్ వచ్చిందంటే ఈ ఎన్ఐటీలో సీట్ పెరిగింది టాప్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీకన్నా ముందున్న వాళ్ళు వెళ్తారు కాబట్టి మీకు బెనిఫిట్ వస్తుంది. 4లో 5లో ఎన్ఐటి ఎక్స్పెక్ట్ చేసిన మీరు అదే ఎన్ఐటి తిరుచిరపల్లి కాకుండా జిఎఫ్టీ కాలేజీలో సీట్ ఇంక్రీజ్ అయింది. ఓకే, మీరు మీకు వచ్చే టాప్ 4 ఎన్ఐటి టాప్ 5 ఎన్ఐటి వదిలేసి జిఎఫ్టీస్కి రివర్స్ వెళ్ళి జాయిన్ అవ్వరు కదా, మీకు ఏమైనా బెనిఫిట్ ఉందా? ఉండదు. సో ర్యాంక్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అన్నదాన్ని బట్టే మీరు హోప్స్ పెట్టుకోవాలి. అనవసరమైన హోప్స్ ఇవ్వడానికైతే నేను రెడీగా లేను. క్లారిటీగా సీట్స్ ఎన్ని ఇంక్రీజ్ అవుతే ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది మీరు వచ్చే సీట్స్ బట్టే డిసైడ్ అవుతుంది. సపోజ్ ఐఐటీలోనే సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయనుకోండి, అదే 1000 సీట్స్ ఐఐటీలో కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ 95 అయినా సరే మీరు 95 ఇంటూ మ్యాక్సిమం 150 కౌంట్ కూడా తీసుకోవచ్చు. దీనికి క్రైటీరియాస్ డిఫరెన్స్గా ఉంటాయి చెప్పినట్టుగా కేటగిరీ వైజ్. అలాంటి చేంజెస్ అక్కడ జరుగుతాయి. సో ఏ కాలేజెస్ యాడ్ చేస్తున్నారు, అవి ఏ క్రైటీరియాలో ఉన్న కాలేజెస్, ఇప్పుడు మీకు చూపించినట్టుగా 2025లో ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ యాడ్ చేశారు. ఇవన్నీ నార్త్ ఈస్ట్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్. ఫైనల్గా సీట్స్ చూసిన తర్వాత సార్ మేము సీట్స్ పెరిగాయి కానీ మేము వెళ్ళాం సార్ వీటికి అనే వాళ్ళే ఉన్నారు. అప్పుడు దీనివల్ల ఏమి యూజ్ ఉంది? నార్త్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరో ఒకరు వాటికి వెళ్తారు, అందరూ అయితే వెళ్ళరు కదా. సో ఇంక్రీజ్ అవుతుంది అంటే మీరు కరెక్ట్గా ఎప్పుడు చూసుకోవాలి అంటే
జోసాలో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ సీట్ మ్యాట్రిక్స్లో ఐఐటీస్ వచ్చాయా, టాప్ ఎన్ఐటీస్ వచ్చాయా, మనకంటే ముందు ర్యాంక్ ఉన్న కాలేజెస్లో సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయా, లేదు అసలు సీట్ రావడానికి ఛాన్స్ లేని స్టూడెంట్స్కి వచ్చాయా అన్న దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి. ఇది క్లారిఫికేషన్. అండ్ థ్యాంక్ యూ.